అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 దశల్లో సొమ్ము చెల్లిస్తామని ఈ యొక్క పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 11న ప్రారంభించడానికి ఈ యొక్క మార్గదర్శకాలు అయితే రూపకల్పన చేయడం జరిగింది. వీటికి సంబంధించి ప్రతి ఇంటి నిర్మాణానికైతే 5 లక్షలు అయితే ప్రభుత్వం ఇవ్వనుంది. వీటిని 4 దశల్లో అయితే మనకు డబ్బు రూపంలో నేరుగా అకౌంట్లో అయితే చెల్లిస్తారు. అయితే వీటి యొక్క మార్గదర్శకాలు అయితే పూర్తిగా మనకొకైతే ఒక జీవో రూపంలో 11వ తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి అయితే ఈ యొక్క లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి రాష్ట్ర రిజర్వ్ కోటా కింద 33,500 ఇళ్ళు అయితే ఇవ్వనున్నారు. దీనికి ప్రతి ఏటా 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 3,500 ఇళ్లను అయితే మంజూరు చేసిందంటే దీని ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 లక్షల చిల్లర అయితే అవ్వడం జరుగుతుంది. ఇండ్లు మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోట కింద ఉంచాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బడ్జెట్లో కూడా నిధులు అయితే కేటాయించడం జరిగింది. అయితే వీటికి 4 దశల్లో ఆర్థిక సహాయం అంటే మొదట దశలో అయితే బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000 అయితే ఇస్తారు. తర్వాత పైకప్పు అంటే రూఫ్ స్థాయిలో 1,00,000, పైకప్పు నిర్మాణం జరిగిన తర్వాత 2,00,000, పూర్తి నిర్మాణం అయితే కంప్లీట్ అయిన తర్వాత ₹1,00,000 డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అయితే లబ్ధిదారునికి వేయడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి అర్హులు ఎవరంటే లబ్ధిదారుడు అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉండాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. అంటే ఆహార భద్రత కార్డు. లబ్ధిదారుడికి అయితే సొంత స్థలం ఉండాలంటే ప్రభుత్వం స్థలం ఇచ్చి కూడా ఉండొచ్చు. ఇదివరకు సొంత స్థలం అయితే ఉండాలి. గ్రామం లేదా పురపాలిక పరిధి వారే ఉండాలంటే గ్రామం పరిధిలో ఉండాలి. అంటే ఆధార్ కార్డులో అడ్రస్ ఆధారంగా ఏదైతే నిర్ణయిస్తారో. తర్వాత గుడిసె ఉన్న అంటే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు కానీ మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు ఉన్నా కూడా అర్హులు. అంటే ఇల్లు అనేది తాత్కాలికంగా ఇది ఉన్నదని నిర్ణయిస్తే అలాంటి వాళ్ళు కూడా అర్హులు అవ్వడం జరుగుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నా కూడా లబ్ధిదారుడు అయితే కావచ్చు. ఒకవేళ ఇల్లు లేక రెంట్కున్నా కూడా రెంట్ ఇల్లు అయితే పరిగణించబడదు. అంటే ఇల్లు లేనట్టుగా పరిగణించి వారికైతే జారీ చేస్తారు. వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా కూడా లబ్ధిదారుడుగా ఎంపిక కావచ్చు. అంటే వివాహం జరిగి రేషన్ కార్డు వేరైన సందర్భంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు కూడా లబ్ధిదారుడు అయితే అవ్వచ్చు. అదేవిధంగా ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ కూడా మహిళలు లబ్ధిదారులు అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇందిరమ్మ ఇంటిని అయితే మహిళ పేరు మీద మంజూరు చేయడం జరుగుతుంది. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆ యొక్క మహిళ పేరిటనే మంజూరు అయితే చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని అయితే మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి గ్రామం వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత ఆ లబ్ధిదారులను కలెక్టర్ అయితే ఎంపిక చేసి వీటి యొక్క లబ్ధిదారుల జాబితాను అయితే గ్రామ సభల్లో ప్రదర్శించాక వాటిని సమీక్షించి ఖరారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటినైతే 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కిచెన్ అదేవిధంగా బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో అయితే ఇంటిని నిర్మించాలి. అయితే వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే మనకు 2-3 రోజుల్లో అయితే పూర్తిగా జీవో ద్వారా రావడం జరుగుతుంది. ఆ రోజు జీవో ద్వారా వచ్చినాక మనం ఆ యొక్క గైడ్ లైన్స్ అయితే